అది సుధాకర్ సార్ గమనించినారు. దాన్ని అయ్యో వీళ్ళ పిల్లలంతా కూడా లోపల చేర్పించేసి వీళ్ళ బయట ప్రాంతంలో కొంచెం ఇబ్బందిగా కూర్చోన్నారే, వీళ్ళకి ఏదైనా పని పెడితే బాగుంటుందని అప్పుడెప్పుడైనా పెళ్లి చూపులప్పుడు బాల్యంలోనూ లేకపోతే ఆ రోజు సంగీతం నేర్పించే శక్తి లేకనో ఆయా మహిళలు అలాంటి పురుషులు ఖాళీగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక పాట పద్యం నేర్చుకుంటే బాగుంటుందని సార్ సంకల్పం కలిగి మన రవిప్రసాద్ గారు పెద్దలు అడిషనల్ ఎఫ్ఎన్సిఓ గారు రవిప్రసాద్ సార్ గారి యొక్క శ్రీమతి అండ్ చీఫ్ ఆఫ్ ఆడిట్ ఆఫీసర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీనాకుమారి మేడం గారు మా కూర్చునేసినారా, నిలబడుకున్నామా, నిలబడి కూర్చో, సిట్టింగ్ లేదు, టైం లేదు, అంతా అట్లా నిలబడండి, వాయిద్యాలు మాత్రం ఇక్కడ కూర్చుంటారు. వెంటనే వాయిద్యాలు చోటు ఇచ్చాను, మనం కూర్చోండి, కూర్చొని లేసే టైం అవుతుంది. అంతే నేను చెప్పినాను కదా క్లాసులో. ఓకేమ్మా, ఇది ఎవరిదో కీస్, అది కాదా బండే తెలియదు, కీస్ మర్చిపోయినారు ఎవరో, వాళ్ళు కూడా మన ఎలక్ట్రికల్ విభాగం వారి దగ్గర నుంచి పెడతాము, తీసుకోండి. అలాగే బ్రాడ్కాస్టింగ్ వారు ఎలక్ట్రికల్ రెండు కూడా సంయుక్తంగా సహకారం అందిస్తాం, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. కొంచెం పోటీగా ఉండడం అందరికీ పొడుగుగా వెనకపోవడమ్మా, అది మధ్య మధ్యలో తరకాయ కనిపించేది చూడండి. చక్కగా ఇదంతా కూడా ఎవరికి సంగీతం మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, వాళ్ళ పిల్లల్ని కాలేజీలో వదలడానికి వచ్చినారు, ఖాళీగా ఎందుకుండేదని ఒక భక్తి సంగీతం అనే డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి అప్పుడున్నటువంటి ఈఓ గారు, జేఈఓ గారు, అలాగే శేషశైలేంద్ర సార్, అలాగే గోవిందరాజు సార్ వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి మన తిరుపతి మృదంగం సుధాకర్ గారు మానస పుత్రిక, ఆయన మనస్సులో మిగిలినటువంటి ఒక ఆలోచనే భక్తి సంగీతం డిపార్ట్మెంటు. నేను హరికథలు చెప్పుకుంటా నా పాటికి ఒక మూల కూర్చోంటే ఈయనెందుకు ఖాళీగా కూర్చోబెట్టేదని నాకు ఒక పని బట్టి ఊళ్ళో ఉండే ఆడవాళ్ళంతా మా రూమ్కే తెలియజేసినాడు ఆయన. ఒకరు కాదు, అఫీషియల్స్ అన్అఫీషియల్స్ ఎక్కడెక్కడ వాళ్ళు వీళ్ళకంతా కూడా ఒక గృహం ఎట్లా ఉండాలి, ఒక భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, ఒక గురువు శిష్యులు ఎట్లా ఉండాలి, ఒక సొసైటీలు ఎట్లా మెలగాలి, అన్నమయ్య కీర్తనటువంటి అంతర్గతమైనటువంటి విషయాలు ఆ తల్లులకు బోధిస్తూ వారు చాలా మిగతా బిడ్డల కన్నా కూడా వీళ్ళకి భలే ఇంట్రెస్ట్. గురువు గారు రోజు లీవ్ పెడితే మా ఇంట్లో వేదంతో గురైపోతారు, నాకేదో ప్రోగ్రాం పోతే 10 రూపాయలు వస్తుందని నా బాధ. అలాగే ప్రత్యేకించి శ్యామల గారు, మా మేడం శ్యామల మేడం గారు, అలాగే నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఈమె పేరు శ్రీవాణి, క్లర్క్ కాలేజీలో. కానీ ఈమె దగ్గర అక్కడ ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, డ్రాయింగ్ ఆఫీస్ ఉంటే ఇలాంటి ఒక వ్యక్తి ఉంటే ఏనాడు మాట పడదు ఇన్స్టిట్యూషన్లో, అలాగ పనిచేస్తున్నాను. ఎటువంటిదైనా సరే అంత నా కూతురులాగా కండక్ట్ చేసినట్టుగా ఆ కాలేజీకి ఎక్కడ ఒక చిన్న పొరపాటు లేకుండా పిల్లలది ₹1,00,000 డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నీ ఎక్కడ ఒక్క రోజు లేకుండా ఉన్నదంతా ప్రక్షాళన చేసి ఆడిట్ విషయాలు కానీ, అంటే ఆడిట్లో కొన్ని లక్షలు అట్లా పెండింగ్స్ ఉంటాయి, అట్లా ₹1 పెండింగ్ లేకుండా ఆమె చేసింది. ₹1,00,000 విషయాలు కానీ అందుకే అంత చెప్పినా తక్కువ. ఇక శ్యామల పేరు షరాఫ్ అసిస్టెంట్ అంటారు, కానీ ఆమె కూడా నాకంటే ప్రిన్సిపల్ ముందు అద్భుతంగా చేస్తున్నారు కాలేజీలో. అంటే తన పని కాకపోయినా కూడా అడగకపోయినా కూడా ఇది చేసి పెడితే రేపు నా తర్వాత వచ్చే క్లర్క్స్ కూడా ఇబ్బంది ఉండదు అని చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ. అలాగే సురేష్ గారు కూడా సూపరింటెండెంట్ గారు, ఆయన అంటే ఆ సీట్లో అది అర్థంలాగా పెట్టి పెడతారు. అప్పుడు మహానుభావులంతా మనకు టీటీడీలో అద్భుతమైన స్టాఫ్ ఉన్నారు. వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు దయించి ఫోన్ చేసి వెళ్ళాలి. అప్పుడు మీ సమయం ఇప్పుడు ఎప్పుడు ఎవరికి అవకాశం కలిగితే అక్కడ చేస్తే అట్లా